మీరు చూస్తున్నది ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయమైన తుంగనాథ్ దేవాలయం. సముద్ర మట్టం నుండి దాదాపు 12,073 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుడి ఉత్తరాఖండ్లో ఉంది. ఇక ఈ గుడి పాండవుల చేతుల మీదుగా నిర్మించబడిందని హిందూ పురాణాల ఆధారంగా మనకు తెలుస్తుంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చేసిన పాపాలకు ప్రక్షాళనగా శివుడి క్షమాభిక్ష కోసం ప్రార్థించారు. వారి పశ్చాత్తాపాన్ని నివారించాలనుకున్న శివుడు ఒక ఎద్దు రూపంలో వారు తపస్సు చేస్తున్న చోటికి వచ్చి వారి నుంచి తప్పించుకుంటున్నట్లుగా అటు ఇటు తిరుగుతూ హిమాలయాల దగ్గర ఆగాడు. పాండవులు ఒక్కసారిగా ఎద్దు రూపంలో ఉన్న శివుడిని తాకగానే ఎద్దు శరీర భాగాలు విడిపోయి వేరువేరు చోట్ల పడ్డాయి. వీటినే మనం పవిత్రమైన పంచకేదార క్షేత్రాలుగా పిలుస్తాం. ఆ విధంగా తుంగనాథ్ దేవాలయంలో ఎద్దు యొక్క చేతులు పడ్డాయని, మిగిలిన 4 భాగాలు కేదార్నాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్ అలాగే కల్పేశ్వర్ ఆలయాలుగా ఏర్పడ్డాయి. ఈ దేవాలయం అద్భుతమైన అందానికి, వాస్తు మరియు రాతి శిల్పాల కళకు ప్రసిద్ధి చెందింది. చుట్టూ ఉన్న హిమాలయాల శిఖరాలు చూపర్లకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హర్ హర్ మహాదేవ్.